ప్రియమైన వారలారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియపరుచుకుంటున్నాను. మీరందరూ ఆరోగ్యముతో, బలముతో, సుఖముతో ఆయుస్తుంటారని నమ్ముతున్నాను. మిమ్మల్ని దేవుడు ధారాళంగా దీవించును గాక. ఈ కార్యక్రమం మీరు చూస్తున్నారన్నది చాలా సంతోషం. తరచుగా చూడండి, అందరికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రార్థన అంశాలు నాకు తెలియపరచండి. నేను నా బృందము మీ కొరకు ప్రార్థన చేయడానికి వేచి ఉన్నాము. ఆమేన్. ఈరోజు మనం చూడబోతున్నాము, దేవదూతలు మన కొరకు చేసిన కార్యములు. కీర్తనలు 103:20-21 చెప్పబడుతుంది. యెహోవా దూతలారా, ఆయన ఆజ్ఞకి లోబడి ఆయన వాక్యములు నెరవేర్చు బలాసూరులారా, ఆయనను సన్నదించుడి. యెహోవా సైన్యములారా, ఆయన చిత్తం నెరవేర్చండి. ఆయన పరిచారకులారా, అందరూ ఆయన సన్నదించుడి. అలాగనే హెబ్రీ పత్రిక 1:14 చెప్పబడుతుంది, వీరందరూ రక్షణయను స్వాస్థ్యము పొందపోవు వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. స్తోత్రం. ప్రియమైన దేవుని జనాంగమా, దేవదూతల గురించి దేవుడు ఏం చెప్తున్నారంటే, మన కొరకే దేవుడు వాళ్ళని సృష్టించి ఉన్నారు, మనకు పని చేయడానికి. మీరు స్కూలుకు మీ పిల్లలు వస్తున్నారంటే, మీ పిల్లలు వెనకాల 2 దూతలు 2 సైడ్లను కూడా ఉంటున్నారన్నది మర్చిపోకండి. జాబ్కు మీరు వెళ్తున్నారంటే, ఏకంగా మీరు ఎక్కడికెక్కడికి వెళ్తున్నారో, దేవుని భయభక్తులారా, దేవుని పరిశుద్ధులారా, భక్తులారా, మీ వెనకాల దేవదూతలు ఉన్నారన్నది మర్చిపోవద్దు. అలాగనే సాతానిక దూతలు కూడా వెంబడిస్తారన్నది మర్చిపోకూడదు. ఎంతవరకు మనకు దైవ బలం ఉన్నదో అంతవరకు సాతాను యొక్క పోరాటం కూడా మనకు వస్తుందన్నది మర్చిపోకుడి. ఆమేన్. పరిచారము చేయడకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. ప్రైజ్ ద లార్డ్. మనకు పరిచారం చేయడానికే పంపి ఉన్నారు. కీర్తన 34:7 యెహోవా యందు భయభక్తులు కలవారు చుట్టూ ఆయన దూత కావలి ఉండును. పరిశుద్ధులని, విశ్వాసులని కాపాడని కొరకే దేవదూతల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నారు. ఒకరోజు వేదనాయక శాస్త్రి గారు తమిళనాడులో తంజావూరులో ఆయన ఏం చేశారంటే, ఆయన భార్య పిల్లలు వాళ్ళు ఒక ఊరు వెళ్ళవలస్తున్నది. వెళ్ళి ప్రోగ్రాం కార్యక్రమాన్ని ముగించుకొని వచ్చినప్పుడు పెరట్లో అరటికలలు మంచిగా దూర కలలు ఉన్నాయి చెట్టుకు. ఆయన ఊరు వెళ్ళి వచ్చినప్పుడు కనిపించట్లేదు. అప్పుడు ఆయన ఏం చేశారంట, ప్రార్థన చేశారు, దేవుడా నన్ను క్షేమంగా తీసుకొచ్చావు, స్తోత్రం. ఇప్పుడు దూర కలలైన ఈ అరటి కళ కనిపించలేదు. ఎవరు తీసుకుని పోయారో వాళ్ళని యేసు నామములు ఇప్పుడే సంధించండి ప్రభువా. ఇక్కడ దూతల్ని కాపాడడానికి పెట్టి ఉన్నాను, ఆ దూతలు ఎక్కడ పోయారు, వాళ్ళని నేను అరెస్ట్ చేస్తున్నాను అనగానే ఎవడెవడు 3 తీసుకెళ్ళిపోయారంట. 3 కడుపు నొప్పి వచ్చి, ఓ స్తోత్రం, పరిగెత్తుకొని వస్తున్నారు. మేమే అయ్యా తీసుకొని వెళ్ళాము, కానీ ఇప్పుడు ఈ క్షణంలో ఒక కడుపు నొప్పి వచ్చింది, తీసుకెళ్ళి ఇవ్వమని చెప్పి వచ్చింది, క్షమించండి అయ్యా అని చెప్పి దూరకలలు అరటికలని తీసుకొని వచ్చి క్షమాపణ అడిగారండి. మన దేవదూతలు ఎప్పుడు మన కాపాడడానికి కొరకే. మీ సైకిల్ వెళ్ళినా, నడుచుకొని వెళ్ళినా, రన్నింగ్లో వెళ్ళినా, జాకింగ్లో వెళ్ళినా, ఆటోలో వెళ్ళినా, కారులో వెళ్ళినా, బస్సులో వెళ్ళినా, ఫ్లైట్లో వెళ్ళినా, ఓడలో వెళ్ళినా, స్తోత్రం, ఏ ప్రయాణం మీరు చేసినా దాన్ని కాపాడడానికి 2 దేవదూతలు ఉంటారు. ఈ రోజు కూడా మిమ్మల్ని కాపాడబోతున్నారు. కీర్తనలు 91:11 చెప్పబడుతుంది, మీ మార్గములన్నిటిలో కాపాడుటకు ఆయన గురించి దూతలకు ఆజ్ఞాపిస్తారు. మొన్న మేము 700 కిలోమీటర్ ప్రయాణం మినిస్ట్రీ బండి మీద మేము వెళ్ళాము, కారులో. ఎన్నో ఆపత్తులు వచ్చింది, దేవుడు క్షణములో మమ్మల్ని కాపాడారు. ఎందుకంటే మా స్తోత్రం, స్టీరింగ్, క్లచ్, గియర్, యాక్సిలేటర్ పట్టుకున్నది యేసు ప్రభు దూతలైన సేవ ఆత్మలు. అది మనల్ని పట్టుకొని నడిపిస్తుంది, తప్పిస్తుంది, కాపాడుతుంది. ఆమేన్. తప్పుకోని చెప్పి మనకు దారి చూపిస్తుంది. ప్రియమైన బ్రదర్, మమ్మల్ని దేవుడు కాపాడుతున్నారు, మిమ్మల్ని కూడా దేవుడు కాపాడుతారు. అపోస్తుల కార్యములు 12:7 ఇదిగో ప్రభువు అతని దగ్గర నిలిచి గదిలో వెలుగు ప్రకాశించెను, త్వరగా లెమ్మని చెప్పి అతని లేపగా, హల్లెలూయా, మిమ్మల్ని లేపి
మిమ్మల్ని చెరచాలల నుండి దేవుడు కప్పిస్తారు. దూదలకు ఏ పని? చెరసాలలో నుండి మిమ్మల్ని విడిపించడానికి, చెరచాలలో ఉన్న వారిని చూడడానికే దేవుడు దూదల్ని పంపిస్తున్నారు. ఈరోజు చూసినట్లయితే ఎక్కడ చూసినా సేవకుల్ని అబద్ధ కేసులు పెట్టి, సోదర మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, రాజస్థాన్ పలానా ప్రాంతాలలో వారు జైల్లో ఉన్నారు. దేవుడు నిశ్చయంగా మీ ప్రార్థన, నా ప్రార్థన దేవుడు ఆలకించి నిశ్చయంగా వారిని విడిపిస్తారు. ఆమేన్. మిమ్మల్ని అందరిని దేవుడు కాపాడుతారు, మిమ్మల్ని బలపరుస్తారు, మిమ్మల్ని ఆశీర్వదిస్తారు, మిమ్మల్ని దేవుడు స్తోత్రం. అపోస్తల కార్యములు 12:11 పేతురుకు తెలివి వచ్చి ప్రభు తన దూతన పంపిన హేరోదు చేతులుండి యూదులు ఉద్దేశించిన వాటి అన్నిటి నుండి తప్పించున్నారని హల్లెలూయా నిజముగా ఇప్పుడు తెలియనని అనుకున్నారు. హల్లెలూయా. మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, మీకు కూడా దేవుడు అనేక విధమైన చెరసాలలో నుండి దేవుడు మిమ్మల్ని తప్పిస్తారు. కుటుంబం అనే చెరసాల నుండి దేవుడు మిమ్మల్ని తప్పిస్తారు. బానిసత్వం నుండి మిమ్మల్ని తప్పిస్తారు. బానిసత్వం అనే చెరసాల నుండి పల విధమైన వస్తువులకు, పల విధమైన మత్తు పదార్థాలకు మీరు బానిసత్వం అయి ఉన్నా కూడా దాని నుంచి తప్పిస్తారు. ఆఫీసులో మీరు బానిసత్వం పని చేస్తున్నారు కదా, దానిలో నుండి దేవుడు తప్పిస్తారు, మిమ్మల్ని నిశ్చయంగా ఆశీర్వదిస్తారు. ఆమేన్. భారపడకండి, భయపడకండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. మంచి తండ్రి, మీకు వందనాలు. దీవించండి ప్రభువా. దూతల్ని పంపి గొప్ప కార్యములు చేయండి అయ్యా. నీ నామ మాత్రం అయ్యపరానికి సహాయం చేయండి. అభిషేకముతో నెప్పండి, కప్పండి, కాపాడండి. పరిశుద్ధాత్మ చేత నెప్పి విడుదల దయచేయండి ప్రభువా. మీరు అలా చేయబడి స్తోత్రం, నడిపించబడి స్తోత్రం. యేసయ్య అతి శ్రేష్టమైన నామములు ప్రార్థించి ప్రతులమాడి వినయముతో వేడుకొంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ వర్తమానం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్స్లో మీ ప్రార్థన విషయాలు తెలియపరచండి. మీ కొరకు ప్రార్థన చేయడానికి నేను, నా బృందము వేచి ఉన్నాము. ఆమెన్.